హాయ్ హలో అందరికి నమస్తే. నేను మిజల్స్ రవీందర్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక హీరో, వాళ్ళ అభిమానులకైన దేవుడు. ఆయన మాట్లాడినటువంటి మాటల కారణంగా, ఆయన తన అభిమానులను రెచ్చగొట్టినటువంటి కారణంగా ఒక వ్యక్తి మీద దాడి చేశారు. దాడి చేసిన తర్వాత ఈ హీరో జీరో అయ్యాడు, ఆ వ్యక్తి హీరో అయ్యాడు. సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చర్చించుకుంటున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఆ వ్యక్తి మీద అనేక ఆరోపణలు చేస్తూ దానికి వైసీపీకి ముడిపెడుతూ, నేను మొన్న ఈ మధ్య చెప్పా, ఖచ్చితంగా ఆ మీటింగ్లో జడశ్రవణ్ కానీ అదేవిధంగా ఈ రావణ్ మాట్లాడిన తర్వాత ఇది ఖచ్చితంగా వైసీపీ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పా, వైసీపీ కంటగడతారని. ఇప్పుడు అదే పని చేశారు ఇక్కడ. నిజంగానే దీని వెనక వైసీపీ ఉంటే దానికి తగ్గ ఆధారాలు ఉంటే వీళ్ళు గవర్నమెంట్ వీళ్ళదే ఉంది కాబట్టి బయట పెట్టొచ్చు, ప్రజలకు చెప్పొచ్చు. దానికి సంబంధించి మాలాంటి వాళ్ళు కూడా మేము మాట్లాడతాం, ఇది తప్పు, పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేయకూడదు, పవన్ కళ్యాణ్ ఈ ఇమేజ్ని పాడు చేయకూడదు అని మేము ప్రశ్నిస్తాం, మేము కూడా చెప్తాం. కానీ దానికి తగ్గ ఆధారాలు ఎక్కడ? ఒక్కసారి చూడండి, ఆశ్చర్యం అనిపిస్తుంది, నవ్వు కూడా వస్తుంది నాకైతే. ఇక పవన్ కళ్యాణ్ తిట్టడానికి యూట్యూబర్ జోసెఫ్ రావణ్కు ప్రతి నెలకు 3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు చెల్లిస్తున్నారు 3 లక్షలు? ఆ 3 లక్షలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కానీ ఎవరు ఇస్తున్నారు ఏంటనే దానికి వివరాలు ఉంటే పెట్టొచ్చు కదా, పెట్టలేదు. అండ్ రెండవది, కొద్ది రోజుల క్రితం వీడియో ఎక్విప్మెంట్ కోసం 25 లక్షలు చెల్లించింది ఎవరు చెల్లించారు? ఆ చెల్లించిన దానికి సంబంధం ఏమంటే ఆ డీటెయిల్స్ ఉంటే పెట్టొచ్చు కదా, అది లేదు. సజ్జల భార్గవ రెడ్డికి జోసెఫ్ రావణ్కు ఉన్న సంబంధం ఏంటి? ఆ సంబంధం ఏంటి? అది చెప్తే మాకు తెలుస్తుంది కదా, లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ప్రచారాలకు ఆదేశాలు ఇస్తున్నది ఎవరిస్తున్నారు? అదే కదా చెప్పాలి. మీరు ఏదో కొండంతవి ఏదో ఎలకను పెట్టినట్టు అన్ని క్వశ్చన్ మార్కులు పెట్టి ఎవరంటే ఇవి నేను కూడా పెడతా. దీన్ని మీరు ఛేదించాలి కదా, దీని వెనక ఎవరున్నారు, ఎవరిస్తున్నారు, 3 లక్షలు 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది బయట పెడితే వాస్తవాలు తెలుస్తాయి. అది చెప్పట్లా. పవన్ కళ్యాణ్ వ్యతిరేక, హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి మీరు చెప్పండి. ఒకేసారి ఎందుకు వైరల్ అవుతున్నాయి? దానికి కారణం ఏంటో మీకు తెలీదా? చెప్తా, అది ఏంటనేది చెప్తా. జగన్ షెల్ కంపెనీ నుండి రావణ్ అకౌంట్లోకి ఎన్ని కోట్లు మళ్ళాయి? ఎన్ని కోట్లు మళ్ళినాయి? అది షెల్ కంపెనీలో వచ్చిన డీటెయిల్స్ ఉంటే పెట్టొచ్చు కదా, మీరే అధికారంలో ఉన్నారు కదా, మీకు చాలా ఈజీ కదా. కేంద్రంలో మీరు ఎంత చెప్తే అంత కదా మీ దేవుడు. దానికి ఆధారం హిందూ వ్యతిరేక సంస్థలు జగన్, రావణ్, ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పనిచేస్తున్న కే నాగేశ్వరరావుకి ఎంత డబ్బు ముట్టింది? ఆ ఫిగర్ చెప్పండి, ఎంత ముట్టిందో చెప్పరు. మనము బట్ట కలిసి మీదేడిస్తాం, బుధదార్థం తుడుచుకోండి అని చెప్పి. దానికి ఆధారాలు ఉండాలి, ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని రావణ్ తిట్టడానికి 3 లక్షలు ఇచ్చారంటే ఇక్కడ 30,000 మంది మిస్ అయ్యారని చెప్పి అడగడానికి 3 లక్షలు తీసుకోవాలా? అది వాస్తవమే కదా. అబద్ధాలు వండి వార్చడానికి డబ్బులు ఇచ్చి అబద్ధాలు చెప్పిస్తారు, కానీ నిజాలు చెప్పడానికి ఎవరైనా డబ్బులు ఇస్తారా? 30,000 మంది మిస్ అయిన సంగతి భారతదేశం మొత్తం చెప్పి ఆయన అబద్ధం మాట్లాడిండు, దానికి సంబంధించిన ఆడియో వీడియో అన్నీ ఉన్నాయి, కానీ అది జరగలేదు. కేంద్రం కూడా దానికి సంబంధించిన లెక్కలు ఇచ్చింది, ఎంతమంది మిస్ అయ్యారు ఏంటనేటువంటిది. అనవసరంగా వాలంటీర్లను బ్లేమ్ చేశారనే విషయం అందరికీ తెలుసు. దీన్ని క్వశ్చన్ చేయడానికి 3 లక్షలు అవసరమా? లేదు కదా. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ప్రశ్నించడం కోసం డబ్బులు తీసుకోవాలా? అది అబద్ధమేం కాదు కదా, నిజమే కదా. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు కదా, దానికి ఏం అవసరం లేదా? కులాలు, మతాలు వీటి పేరు చెప్తూ సనాతన ధర్మం అంటూ ఆ వస్త్రాలు ధరించి లడ్డూకు సంబంధించి అయోధ్యలో కొన్ని లక్షల లడ్లు పంపించారు, అది అబద్ధం కదా. దాన్ని ప్రశ్నించడానికి డబ్బులు తీసుకోవాలా? ఇది కుల మతాల మధ్య విభేదాలు సృష్టించినట్ట? దానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావాలా, ప్రకాష్ రాజ్ గారు కావాలా? ఇక్కడ వాస్తవాలు కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నది. వాస్తవాలను అడిగితే వారధులు ఉన్నారు, డబ్బులు ముట్టినాయి షెల్ కంపెనీల నుంచి, దీనిలో నుంచి అని చెప్పి మాట్లాడితే ఏం చెప్తాం? నిజంగా మీరు అన్నట్టు వాస్తవాలు కనుక మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మొత్తం తీయండి. ఇప్పుడు మీరు చెప్తున్న దానికి ఎవిడెన్స్ లేవు, ఇక్కడ అడుగుతున్న దానికి ఎవిడెన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, తొక్కిపట్టి నారదీస ఆ నా కొడుకులు ఈ నా కొడుకులు అనేటువంటివి ఎవిడెన్స్ ఉంది. అరవ శ్రీధర్కి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, కిరణ్ రాయలకి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది, పంతం నానాజీ మాట్లాడిన మాటలకు ఎవిడెన్స్ ఉంది. ఇట్లా వాటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్లు ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లకు సంబంధించే వీళ్ళు మాట్లాడారు. ఆ ఎవిడెన్స్లు మాట్లాడడానికి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది? అబద్ధాన్ని చెప్పేటప్పుడు, అబద్ధాన్ని పదే చెప్పాలంటే 100 మంది చేత చెప్పించాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. షెల్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి వారధులుగా ఉండి వేరే వాళ్ళు ఎక్విప్మెంట్ ఇప్పించి ప్రతి నెల 3 లక్షలు ఇస్తే వాళ్ళు అబద్ధాలు చెప్తారు. నిజాలు చెప్పడానికి ఎవ్వడికి డబ్బు అక్కర్లేదు. మీరు చెప్పేది నిజమైతే జన సైనికులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాడి చేయాల్సిన అవసరం లేదు, పోలీసు వాహనాలకు అడ్డు నిలబడాల్సినటువంటి అవసరం లేదు, కేసుల మీద కేసులు వేసి బెయిల్, ఒక దాంట్లో బెయిల్ ఇంకో దాంట్లో బెయిల్ రాకుండా ఏదైతే ప్రయత్నం చేసినా అవన్నీ అవసరం లేదు.
ఇవన్నీ అక్కర్లో ఒకటే కేసు పెట్టి ఇగో సార్ ఇవి ఉన్నాయి ఎవరు న్యాయమూర్తి ముందర ఈ ఆధారాలను తీసుకొని ముందర పెట్టి ఇన్ని తప్పులు చేసినప్పుడు ఎట్లా బెయిల్ ఇస్తారని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు మీ అడ్వకేట్ ద్వారా. ఎందుకు చేయట్లే అంటే ఇదన్నీ అబద్ధాలు అంతే కదా. ప్రకాష్ రాజు ఉన్నాడని అబద్ధం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడని అబద్ధం, జగన్ ఉన్నాడని అబద్ధం, సజ్జల భార్గవ రెడ్డి, ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఎక్కడున్నాడు? ఆయన ఎందుకు ఇస్తాడు? సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఏమైనా ఉన్నారా? కాదు కదా. ఇదేందో మరి నాకైతే అర్థం కాలేదు వీళ్ళు పెడుతున్నది ఏందో. కాబట్టి వీళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే దీనికి సంబంధించి ప్రాపర్ ఎవిడెన్స్ చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇట్లనే పెడితే ఇంకా ప్రజల్లో చులకనైపోతారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దాని తర్వాత జన సైనికులు రావణ్ పైన దాడి చేసిన తర్వాత ఇంకా 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 చులకనైపోతూ ఉన్నారు. దయచేసి ఇది మీరు ఏదో ఈ మాటలన్నీ చెప్తుంటే ఏదో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గాను ఇంకొకరికి రావణ్కి ఫేవర్గాను అనుకోవాల్సిన అవసరం లేదు. మీ అంతకు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే అందరికి అర్థమవుతుంది. వాస్తవాలనే వాళ్ళు మాట్లాడారు. ఆ వాస్తవాలను మాట్లాడడానికి డబ్బులతో పని లేదు. ఇప్పటికైనా ఆ వాస్తవాలను గ్రహించి మీరు ఏదైనా దానికి సంబంధించి విశ్లేషణ చేసుకుంటే మీకే మంచిది, లేకపోతే ఖచ్చితంగా దాని యొక్క ప్రతిఫలాన్ని మూట కట్టుకోవడం గ్యారంటీ. సో ఇది విషయం. మరి ఇక్కడ జనసేన పార్టీ ఏదైతే ఆరోపణలు చేసిందో మరి నిజమని మీరు నమ్ముతున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.